హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ప్రజాహితం అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా మహారాష్ట్ర దేశం అనే ఒక గొప్ప రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఇందుకూరు అనే పెద్ద సంస్థానం ఒకటి ఉండేది. ఆ సంస్థానాన్ని రాణి అహల్యాబాయి ఎంతో సుభిక్షంగా పరిపాలించేది. ఆ కాలంలోనే ఇందూరు సంస్థానంలో వినాయకరావు గందేకర్ అనే ఒక గొప్ప సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయన కేవలం సంగీత విద్వాంసుడు మాత్రమే కాదు, గొప్ప కవి, భక్తుడు కూడా. అందువల్ల ఆయన ఎన్నో భక్తిరస ప్రధానమైన కీర్తనలను రచించి వాటికి తానే సంగీతం జత చేసి వాటిని పాడి అందరికీ వినిపిస్తూ ఉండేవాడు. ఆయన పాడే పాటలను ఆ సంస్థానంలో ఉన్న ప్రజలందరూ ఎంతగానో మెచ్చుకునేవారు. కవిగాను, గాయకుడుగాను గంధేకర్ కీర్తి దేశంలోని నలువైపులా వ్యాపించింది. ఆయన ఇంటికి ఎప్పుడు చూసినా ఎంతోమంది భక్తులు, సంగీత ప్రియులు, ధనికులు, జమీందారులు కూడా వచ్చి తమకు నచ్చిన కానుకలను సమర్పించి పోతుండేవారు. గంధేకర్ కూడా మీరు ఖచ్చితంగా ఇంతే వేయాలి అని ఎవరిని బలవంత పెట్టేవాడు కాదు. పేదవాడు తక్కువ వేసినా తీసుకునేవాడు, ధనికుడు ఎక్కువ వేసినా వద్దనేవాడు కాదు. ఇలా వచ్చిన ధనాన్ని గంధేకర్ బీదాసాదులకు సంతర్పణలు చేసేవాడన్నమాట. ఆయనకు రోజుకు ఎంత డబ్బు వచ్చినా దాన్ని కేవలం బీదసాదుల మీదే ఖర్చు పెట్టేవాడు. దీంతో ఆ డబ్బంతా ఒక్క రూపాయి కూడా మిగలకుండా ఖర్చు అయిపోతూ ఉండేది. కానీ ఎంత ఖర్చు చేసినప్పటికీ అంతకంత మొత్తం మళ్ళీ కానుకల రూపంలో వచ్చి పడుతూ ఉండేది. దాన్ని మళ్ళీ అంతకంత రూపంలో పేదసాదులకు సమర్పించి మన గంధేకర్ ఎంతో మానసిక ఆనందాన్ని పొందుతూ ఉండేవారు. గంధేకర్ జీవితానికి ఎటువంటి కొరత లేదు. కానీ ఒక విషయం మాత్రం ఆయన వెంటాడుతూ ఉండేది. అది ఆయనకు సంతానం లేకపోవడం. చివరికి ఆయన బిడ్డలు లేకుండానే తనకు ఎంతో ఇష్టదైవమైన పాండురంగడిలో ఐక్యమైపోయాడు. ఆఖరు క్షణంలో ఆయన తన భార్య అయిన రుక్మాబాయిని పిలిచి ఈ విధంగా మాటలు చెప్పాడు. రుక్మాబాయి, మనకు బిడ్డలు లేరు, కానీ మనుషులకి కేవలం బిడ్డలు మాత్రమే సంతానం కాదు. సప్త సంతానాలలో ఏ ఒక్కటి కూడా నేను సాధించలేకపోయాను. కనుక నా తదనంతరం మన దగ్గర ఉన్న డబ్బుతో చెరువులు, నూతులు, ఆలయాలు, సత్రాలు మొదలైనవి ఏర్పాటు చేయించు. అవి ప్రజలందరికీ ఉపయోగపడాలి. వాటిలో ప్రజలు నన్ను చూసుకోవాలి. ఇదే నా చివరి కోరిక అని చెప్పాడు. తన భర్త చనిపోయాక రుక్మాబాయి భర్తకిచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవాలని నిశ్చయించుకుంది. కానీ ఆమెకు తలవని తలంపుగా ఒక పెద్ద అవాంతరం వచ్చి పడింది. ఒకనాడు ఇందూర్ సంస్థాన సేనాధిపతి తుకాజీ తన భటులతో వచ్చారు. గంధేకర్కు బిడ్డలు లేరు కాబట్టి శాసనం ప్రకారం అతని ధనం మొత్తం రాణిగారికి అప్పగించమన్నాడు. అయితే రుక్మాబాయి తన జీవన భృతి కోసం అందులో తనకు అవసరమైనంత తీసుకోవచ్చును అని చెప్పాడు. రుక్మాబాయి తుకాజీకి తన భర్త చివరి కోరికను గురించి మొత్తంగా వివరించి చెప్పింది. కానీ రాణిగారి శాసనం అలా ఉన్నప్పుడు తుకాజీ మాత్రం ఏం చేయగలడు పాపం. గంధేకర్ ధనం మొత్తాన్ని పట్టించుకుపోయి రాణిగారి ఖజానాకు చేర్చాడు. ఒక పక్కన రుక్మాబాయి తుకాజీని ఎంత బతిమలాడుకున్నప్పటికీ ఉపయోగం లేకపోయింది. ఏమైనా ఉంటే రాణిగారితోనే మాట్లాడుకోమని తుకాజీ ఖరాఖండిగా రుక్మాబాయికి చెప్పేశాడు. దీంతో రుక్మాబాయి వెంటనే బయలుదేరి వెళ్ళింది. రాణి అహల్యాబాయి వద్ద తన డబ్బులు తనకు తిరిగి ఇప్పించమని అర్జీ పెట్టుకున్నది. రాణిగారి కొలువుకు వెళ్ళి తన భర్తకు చెందిన ధనాన్ని తనకు తిరిగి ఇప్పించినట్లయితే ఆయన తుది కోరిక మేరకు చెరువులు, బావులు, ఆలయాలు, సత్రాలు కట్టిస్తానన్నది. అవి దేశంలోని పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పింది. రాణి అహల్యాబాయి
రుక్మాబాయి చెప్పిందంతా విన్నది. రుక్మాబాయి చెప్పింది ఆమెకు సబబుగానే తోచింది. దీంతో గంధేకర్ ఇంటి నుంచి తెచ్చిన సొమ్ము మొత్తం తిరిగి ఇచ్చేయమని తుకాజీకి రాణి అహల్యాబాయి ఉత్తర్వు ఇచ్చింది. దీనికి రుక్మాబాయి ఎంతగానో సంతోషించింది. రాణి అహల్యాబాయిని వేనోళ్ల కొనియాడింది. కానీ తుకాజీ మాత్రం ఈ నిర్ణయంతో నిర్ఘాంతపోయాడు. అతనికి తలవని తలంపుగా ఏం చెయ్యాలో అసలు అర్థం కాలేదు. దేవి, ఇది మన శాసనానికి విరుద్ధం కదా, మనం దాన్ని ఎలా వెనక్కిస్తాం? ఈ సొమ్ము ప్రజల కోసం ఉపయోగించినా మన కోసం ఉపయోగించుకున్నా అది మీరు మాత్రమే చేయాలి. అలా సొమ్ముని వారికి తిరిగి ఇచ్చేయడం చట్టం ప్రకారం పద్ధతి కాదు. కాబట్టి ఆ సొమ్ముని ఇవ్వడానికి నేను ఒప్పుకోను అని అన్నాడు. ఈ సొమ్ముతో మనం మాత్రం ఏం చేస్తాం అని అడిగింది రాణి తుకాజీని. వాళ్ళు చేసేదే మనం కూడా చేద్దాం. చెరువులు, బావులు తవ్విద్దాం, సత్రాలు కట్టిద్దాం, ఆలయాలు నిర్మిద్దాం, ప్రజోపయోగాలకు ఖర్చు పెడదాం. వాళ్ళు చేసేదే మనం కూడా చేద్దాం అన్నాడు తుకాజీ. అవును, ఈ రుక్మాబాయి కూడా ఈ ధనాన్ని అందుకే కదా ఖర్చు పెడుతుంది. ఇక తేడా ఏమంటే మన దగ్గర ఉన్న అధికారులు కేవలం జీతాల కోసం మాత్రమే పనిచేస్తారు. దీన్ని ఒక బాధ్యతగా తీసుకోరు. కానీ ఈమె అలా కాదు. తన భర్త మీద ఈమెకు అమితమైన భక్తి ఉన్నది. అది ఈమె కళ్ళల్లో, నడతలో, చేష్టలో తెలుస్తుంది. దీంతో ఈమె ఈ పనులను దగ్గరుండి తానే స్వయంగా చేస్తుంది. ఇందులో నుంచి ఒక్క చిల్లిగవ్వ కూడా జీతంగా పుచ్చుకోదు. ఈ మొత్తంలో చివరి రూపాయిని కూడా ఆమె ప్రజోపయోగం కోసం చెరువులు, బావులు తవ్వించడం, ఆలయాలు, సత్రాలు నిర్మించడం కోసమే ఉపయోగిస్తుంది తప్ప తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక రూపాయి కూడా ఆమె ఉంచుకోదు అని రాణి అహల్యాబాయి తుకాజీకి మొత్తం అర్థమయ్యేలా విడమరిచి చెప్పింది. అందులో ఉన్న మర్మాన్ని తుకాజీ పూర్తిగా అర్థం చేసుకున్నాడు. రాణి అహల్యాబాయి తీసుకున్న నిర్ణయాన్ని సంతోషంతో ఆహ్వానించాడు. అనంతరం అక్కడి నుంచి తీసుకొచ్చిన ధనం మొత్తం తిరిగి రుక్మాబాయికే ఇప్పించి పంపించేశాడు. రాణిగారు ఇచ్చిన ఆ తీర్పుకి ఇందూరు సంస్థాన ప్రజలందరూ ఎంతగానో సంతోషించారు. ఆ ధనం తీసుకుని వెళ్ళిన రుక్మాబాయి ఏమాత్రం మాట తప్పలేదు. ప్రజల కోసం అహర్నిశలు కష్టపడింది. తన భర్త చివరి కోరిక మేరకు చెరువులు, బావులు, ఆలయాలు, సత్రాలు కట్టించి ప్రజలందరికీ వాటిని అందుబాటులోకి తెచ్చింది. వాటన్నిటికీ తన భర్త పేరుని పెట్టింది. దీంతో ఆమె భర్త మరణించిన అనంతరం కూడా కలకాలం ప్రజల గుండెల్లో జీవించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.